నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య మరోసారి ఘాటు లేఖ రాశారు. అందులో చాలా అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా కాపుల ఆకాంక్షలు ఏమిటో ఆయన వివరించారు. వైసీపీని గద్దెదించడం అంటే చంద్రబాబుని గద్దెనెక్కించడం కాదు అన్న విషయం పవన్ అర్థం చేసుకోవాలని సూచించారు. కాపులు ఎంతో ఆశగా పవన్ వైపు చూస్తున్నారని, అలాగే బడుగు బలహీన వర్గాలు కూడా రాజ్యాధికారం కోసం చూస్తున్నారని గుర్తు చేశారు. 2024 ఎన్నికల్లో అధికారంలో జనసేన భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. అందుకోసం కనీసం 50 సీట్లు అయినా పవన్ టీడీపీ నుంచి తీసుకోవాల్సిందే అని స్పష్టం చేశారు. తక్కువ సీట్లు జనసేనకు కేటాయిస్తున్నట్లుగా ప్రచారం జరగడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఆయన. టీడీపీ జనసేనకు సీట్లు ఇవ్వడం కాదు, జనసేన టీడీపీకి ఎన్ని సీట్లు ఇస్తుంది అన్న ప్రశ్న రావాలన్నారు జోగయ్య. 2019 ఎన్నికల్లో టీడీపీ జనసేన తోడు లేకుండా ఒంటరిగా వెళ్లి ఓడిపోయిందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇరు పార్టీలకు పరస్పరం అవసరాలు ఉన్నాయని, దాన్ని దృష్టిలో పెట్టుకుని సీట్ల పంపిణీ జరగాలని సూచించారు. జనాభా ప్రాతిపదికన సామాజిక న్యాయ సూత్రాల మీద సీట్ల పంపిణీ జరగాల్సిన అవసరం ఉందన్నారు. బడుగు బలహీన వర్గాల వారికి సీట్లు దక్కాల్సిన అవసరం ఉందన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఒక్క దామోదరం సంజీవయ్య తప్ప సీఎంలుగా ఏపీకి చేసిన వారు అంతా అగ్రవర్ణాలే అన్నారు. అది కూడా 6% ఓట్ల షేర్ ఉన్న రెడ్లు, 4% ఓట్లు ఉన్న కమ్మలు మాత్రమే అని జోగయ్య గుర్తు చేశారు. ఇలా అయితే రాజ్యాధికారం కాపులకు ఎప్పుడు దక్కుతుందని ప్రశ్నించారు. ఏపీలో 25% ఉన్న కాపులు, బలిజలు, ఒంటరి, తెలగ సామాజిక వర్గాలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎంతో నష్టపోయారన్నారు. యాచించే స్థాయి నుండి శాసించే స్థాయికి కాపులతో సహా బడుగు బలహీన వర్గాలు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రజల్లో మంచి చరిష్మా కలిగిన పవన్ కళ్యాణ్ వైపు ఆయా వర్గాలు ఆశగా ఎదురుచూస్తున్నాయని చెప్పారు. తనకు పదవులు ముఖ్యం కాదు, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని పవన్ కళ్యాణ్ అంటున్నారని, అధికారం అంతా టీడీపీకే అప్పగిస్తే జనసేనాని రాష్ట్ర ప్రయోజనాలను ఏ విధంగా సాధిస్తారని జోగయ్య లాజిక్ పాయింట్ని తీశారు. అసలు దీన్ని ఎలా సమర్థించుకుంటారు, ఏ విధంగా ఆన్సర్ ఇస్తారని ప్రశ్నించారు. ఒకవేళ జనసేనకు 40 నుండి 60 సీట్ల మధ్యలో పొత్తు సీట్లు దక్కకపోయినా, కాపు సామాజిక వర్గానికి ఎస్సీ, బీసీ, మైనారిటీలకు తగిన మోతాదులో సీట్లు దక్కకపోయినా ఓట్ల బదిలీ రెండు పార్టీల మధ్య సవ్యంగా సాగదని జోగయ్య హెచ్చరించారు. అప్పుడు మీరు అనుకున్నట్లుగా సాధించలేరని జోగయ్య అంటున్నారు. ఏపీలో వైసీపీని ఓడించడం అప్పుడు కష్టమవుతుందని, దానికి బాధ్యులుగా చంద్రబాబు, పవన్ మాత్రమే మిగలాల్సి వస్తుందని హెచ్చరించారు. చంద్రబాబును గద్దెనెక్కించడానికి కాపులు సిద్ధంగా లేరని, బాబు గెలిపించడం కోసం పవన్ వెంట కాపులు నడవడం లేదన్నారు. సీట్లు సాధించలేని నాయకుడు రేపు రాష్ట్ర ప్రయోజనాలను ఏ రకంగా కాపాడతావంటూ ప్రశ్నించారు జోగయ్య.